అసలు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందు ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి? ఎలాంటి విషయాలు మాట్లాడుకోకూడదు? మీరే చెప్పారు. ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్ ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు అంటే మాత్రం ఈళ్ళు అవును డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడిస్తారండి? 18 ఇయర్స్. హ్మ్. ఓటు హక్కు ఎప్పుడిస్తారు? 18 ఇయర్స్. హ్మ్. అలాగే పిల్లల ముందు కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళ మైండ్ సెట్ మెచ్యూరిటీ అవ్వదో ఆ విషయాలేవి మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్ దాంట్లో. బంధువుల గురించి, స్నేహితుల గురించి, అరే నా ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు చూసావా? తలకు మాసినోడురా వాడంత పనికిమాలోడు లేడు. వాడొచ్చి ప్రతిసారి మన ఇంట్లో చేసే రచ్చ లేకుంటే నాకు డబ్బులివ్వాలి ఇలాంటి వేస్ట్ అని చెప్పి పిల్లల ముందు మాట్లాడనుకో. ఇంకోసారి సుబ్బారావు అంకుల్ రాంగానే "నువ్వేనా సుబ్బారావు అనుకున్నా మా డ్యాడీ చెప్పింది నీ గురించేనా? నువ్వు ఆ పనికిమాలోడు నాకు తెలుసు" అని చెప్పి. హ్మ్. ఏమైనా మంచోడే అయ్యుండొచ్చు కదా! అసలు పిల్లల ముందు థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడకూడదు. ఓకే. ఒకవేళ పాజిటివ్ మాట్లాడాలంటే మాత్రం పిల్లల ముందే మాట్లాడాలి. ఈరోజు నేను ఈ స్థాయిలో మనం ముగ్గురం కూర్చొని కుటుంబంలో తింటున్నామంటే, ఆ సుబ్బారావు గారు నాకు ఆ రోజు అవకాశం ఇవ్వబట్టి ఈరోజు మనం కూర్చొని తింటున్నాంరా. నిజంగా ఆయన దేవుడు. అంటే ఒక వ్యక్తి గురించి పాజిటివ్ మాట్లాడాలంటే పిల్లల ముందే కూర్చొని మాట్లాడండి. నెగెటివ్ మాట్లాడాలంటే మాత్రం పిల్లల ముందు మాట్లాడకండి. ఇలాగే ఏ సందర్భం అయినా మీరిద్దరూ కొట్టుకోవాలన్నా గూడా ఎళ్లి రూమ్‌లోకెళ్ళి గోడకేసి తలలో బాదుకొని కొట్టుకొని చచ్చిపోండి. కానీ పిల్లల ముందు మాత్రం నాకు నువ్వు చెప్పే ఈ పాయింట్ నచ్చట్లేదు. బట్ మనిద్దరం దీని గురించి సాల్వ్ చేద్దాం అని చెప్పి డిస్కషన్ రూపంలో ఉండాలి తప్ప ఆర్గ్యుమెంట్ రూపంలో ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఆర్గ్యుమెంట్ అయినా కూడా రాత్రి లోపల దాన్ని సాల్వ్ చేసుకొని ఇద్దరు రిజాల్వ్ చేసుకోవాలి తప్ప మనోళ్ళు ఏం చేస్తారు గొడవ అవ్వంగానే అమ్మ ఒక రూమ్‌లో, నాన్న ఒక రూమ్‌లో ఈడొక ఏకాకిలాగా ఎక్కడికో వెళ్తాడు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి. కానీ అది హెల్తీ డిస్కషన్ లాగా డే ఎండ్ అయిపోయే లోపల ఎండ్ అయిపోవాలి. ఓకే. మీరిప్పుడు చెప్పిన సిట్యుయేషన్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది నా ముందు. నాకు వాళ్ళెవరో కూడా తెలీదు. బట్ నా ముందు ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక పాప హ్మ్. వాళ్ళ కజిన్‌కి వాళ్ళ హ్మ్. నానమ్మ ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చింది. తినకు ఒకటే చాక్లెట్ ఇచ్చింది. హ్మ్. ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే, నాని చూడు పార్షియాలిటీ చూపిస్తుంది. అంటే నానమ్మ పార్షియాలిటీ చూపిస్తుందని చెప్పి వాళ్ళ మదర్‌కి హ్మ్. చెప్పింది. ఆ టోన్ కూడా ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఒక డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే నాకే వియర్డ్‌గా అనిపించింది. హ్మ్. మళ్ళీ వచ్చి వాళ్ళ మమ్మీనే తిడుతుంది. అలా మాట్లాడొచ్చా? పార్షియాలిటీ అది ఇది అని తిడుతుంది. అసలిక్కడ పేరెంట్స్ తప్ప, ఆళ్ళ మమ్మీ తప్ప, ఆ పాప తప్ప? లేకపోతే ఇచ్చిన నాని తప్పా? ఫస్ట్ అది చెప్పడం మాత్రం హ్మ్. కొద్దిగా అలా కాకుండా ఇంకేదైనా చెప్తే బావుండేది తప్ప, వాళ్ళ మైండ్ సెట్‌లో అది నాటుకుపోయిందంటే మాత్రం చాలా చాలా కష్టం. ఏమవుతుందంటే ఫస్ట్ ఒక లేయర్‌లో ఈ పర్సన్ ఇలా అని అర్థమైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ఇంకోసారి ఏదన్నా చిన్న విషయం జరిగినా గూడా నువ్వు వాళ్ళకే పార్షియాలిటీ ఉంటావు, నాకు ఉండవు, నాకెప్పుడు ఇలాగే చేస్తావు అని చెప్పి అది డెవలప్ అయిపోద్ది. స్లోగా ఒక్కసారి ఒక ఇన్సిడెంట్‌లో వచ్చిన ఒపీనియన్ కాస్త అతని గురించి అతని పర్సనాలిటీని అసెస్ చేయడం కూడా వీళ్ళకి అలవాటైపోతుంది. హ్మ్. అందుకని ఇక్కడ తప్పులనడం కంటే దయచేసి పిల్లల ముందు వాళ్ళు ఈజీలీ గ్రాస్ప్ చేసుకుంటారు. వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు వైట్ పేపర్ లాగా మనం ఏది రాస్తే అది రాసుకుంటారు. ఆ రాసేదేదో కొద్దిగా హెల్తీగా, పాజిటివ్‌గా రాద్దాం అంతే అండి. ఓకే. సో, అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్స్ అంటే మీరు మాట్లాడి డీల్ చేసిన కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయే కేస్ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఒకటి కాదు. ఈ సైకాలజీలోకొచ్చిన తర్వాత ఏమేం ఘోరాలు చూడకూడదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌కి ఎటువంటి కేసులొస్తాయండి? హ్యాపీగా హెల్తీగా ఉండే కేసులొస్తాయా? లేకుంటే ఎవడిని ఎప్పుడు మర్డర్ చేసాము, ఎక్కడ ఎలా నరరూపరాక్షసంగా చంపాము, సైకోపాత్‌లందరూ వస్తుంటారా? మిక్స్‌డ్ అన్నీ అన్నీ వస్తుంటాయి. వస్తుంటాయి. అవును. అంటే హ్యాపీగా ఉండేవాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్తారా? ఎళ్ళరు కదా! మా దగ్గర కూడా ఎవరొస్తారు? ఆల్మోస్ట్ అన్నీ డిప్లొమాటిక్ కేసులు అన్ని ప్రాబ్లమ్స్‌లో ఉండేవే 200% వస్తుంటారు. చాలా కేసులండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తల్లి ఇలాగే సోఫా సెట్‌లో కూర్చొనుంది. కూతురు అక్కడ కూర్చొనుంది. ఇద్దరు కౌన్సెలింగ్‌కొచ్చారు. ఎయిత్ క్లాస్ పాప. అంటే నాకు తెలిసి ఎయిత్ క్లాస్ అంతే చదివామె. హ్మ్. తల్లేమో బోరున ఏడుస్తుంది. నేరుగా ఆ పాపని అడిగాను. ఏమ్మా ఎందుకు కౌన్సెలింగ్? మా అమ్మ తీసుకొచ్చింది. నాకేం ప్రాబ్లమ్ లేదు. మా అమ్మ తీసుకొచ్చింది. అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు ఆమెని ఆపాలని పేయట్ల. ఎందుకంటే ఏడ్చే వాళ్ళని ఫస్ట్ వెంట్ ఔట్ చేస్తే దే విల్ ఫీల్ బెటర్ అని చెప్పి కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఆమెని అడిగితే, "సార్ నేను మా పాప కోసం మా ఆయన యాక్సిడెంట్‌లో చనిపోతే మా పాప ఒక్కగానొక్క కూతురు ఆమె కోసం బతుకుతున్నాను సార్. ఏంటో ఈ పాప ఇలా బిహేవియర్ ఇలా ఉందంటే" పక్క నుంచి ఆ పాప వచ్చి, "మా అమ్మని చచ్చిపోమన్నాను సార్ పిచ్చి మొహంది. నాకు అవసరం లేదు. మా అమ్మని చచ్చిపోమన్నాను. నేను బతికేయగలుగుతా" అని చెప్పి మాట్లాడుతుంటే, ఇప్పుడు అమ్మని చచ్చిపోమని ఆఖరికి ఇప్పుడు అమ్మ లేక చాలామంది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటారో మనం చాలా సందర్భాల్లో చూస్తుంటే, కన్న తల్లినే నువ్వు చచ్చిపో అనే స్టేజ్‌లో కూర్చొనుంటే ఇంకెలా చేయాలి? ఆమెని మేము సెట్ చేయడానికి 6 నెలలు పట్టింది మాకు. అది ఎలాగా ఫస్ట్ తనని అసలు రియలైజ్ తీసుకొనొచ్చి ఆ పాయింట్ ఎంత ఆ వర్డ్ రాడానికి తన మైండ్‌లో ఏముందో తెలుసుకొని దాని నుంచి మళ్ళీ బయటికి తీసుకొనొచ్చి మొత్తం తీసుకురావడానికి ఒక 6 మంత్స్ టైం పడుతుంది నాకు. ఇలా చాలామంది ఆఖరికి భర్తని ఈరోజు మీరు వదిలేస్తే మీ దగ్గరికి రాకుండా ఉంటే ఈరోజు భర్తని చంపేద్దాం భార్యని చంపేద్దాం అనుకునే కేసులు కూడా చాలా వచ్చుంటాయి. అంతెందుకు మీ అపాయింట్‌మెంట్ ఈరోజు అంటే సారీ ఇలా అని కాదు. వాళ్ళొచ్చి కారణాలు చెప్పేటప్పుడు, "ఈరోజు ఇదే లాస్ట్ మొమెంట్ సార్. ఈరోజు గనక ఇది మీ దగ్గర రాకుండా ఉంటే ఈరోజు సాయంత్రం సూసైడ్ చేసుకుందాం" అనే సందర్భాలు కూడా చాలా ఉండుంటాయి. అవన్నీ ఇంకేంటంటే ఇంక మాకు వెక్స్ అయిపోయి ఇంక నాకు వేరే ఆప్షన్ లేదని వచ్చేవాళ్ళే చాలా కేసులున్నాయండి. ఒకటి కాదు.
దెర్ ఈస్ నో పర్టిక్యులర్ థింగ్స్ మాత్రం చాలా వరకు మాకు అన్ని ఛాలెంజింగ్‌వే వస్తుంటాయి. సో, ఇంకొకటి మీరు అసలు బయటికి చెప్పుకోలేనిది. లోపల కానీ మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటది. ఆ సిట్యుయేషన్. అలాంటిది ఏమన్నా ఉందా? ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే అలాంటివైతే ఏం లేదు. కానీ అలాంటి కేసెస్ ఏమన్నా? చాలా ఉన్నాయి అలాంటివి. హ్మ్. కానీ బయటికి చెప్పలేని కేసెసే. సారీ ఈ విషయం మాత్రం కొద్దిగా ఏమనుకోకండి. ఎందుకంటే కొన్ని దారుణమైన కేసులు ఎలా అంటే తల్లి, పిల్లాడి కేసెస్ కొన్నొస్తాయి. ఫస్ట్ ఆ కేసు వినంగానే అరే! ఎంత దారుణం అయిపోయిందో సమాజం అనే రేంజ్‌లో హ్మ్. కొన్ని అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పడం కూడా నేను చెప్పలేను. అవి చూసిన తర్వాత ఇప్పుడు హై టైమ్ చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి అనే విధంగా ఆ కేసులు విన్న తర్వాత. అందుకే మేము పేరెంటింగ్ సెషన్‌లోకెళ్ళినప్పుడు కూడా ఇవి చెప్తున్నప్పుడు సార్ ఇవేం పెద్ద సమస్యలు సార్ అంటాడు. ఇవి మూలాలురా బాబు! ఇవి మీరు వదిలేస్తే దాని తర్వాత వచ్చే దారుణాలు మీరసలు చూడలేరు. అలాంటి కేసులు చాలా ఉన్నాయండి. అవి ఇప్పుడు దీని ముందు చెప్పలేము. అవి చూసిన తర్వాత మాత్రం ఇంత సమాజం ఇంత వెక్స్ అయిపోయింది, ఇంత దారుణం అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. ఓకే.